ఎంసెట్లో 5000 ర్యాంక్ తెచ్చుకుందాం అనుకుంటున్నావు, బట్ రియాలిటీ చూసుకున్నట్లయితే నువ్వు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. ఎంసెట్లో మంచి ర్యాంక్ రావాలంటే చాలామంది చెప్తుంటారు బాగా చదవాలని చెప్పేసి, బట్ మనందరికీ వచ్చే సింపుల్ క్వశ్చన్ ఏంటంటే ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎలా కంట్రోల్ చేయాలి డిస్ట్రాక్షన్స్ని. రైట్, ఇప్పుడు స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే చాలామంది డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువైపోతున్నాయి సోషల్ మీడియా వల్ల. ఏంటంటే ఒకటి ఇన్స్టాగ్రామ్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు, ఒకటేమో వేరే సోషల్ మీడియా యాప్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు. చెప్తున్నా కదా, నువ్వు మార్నింగ్ అంతా అలా స్క్రోల్ చేస్తూ ఉంటే నీకు ఈవినింగ్ నైట్ పడుకున్నప్పటికి ఏంటంటే నీకు రిగ్రెట్ తప్ప ఏం మిగలదు. సో నేను ఈ వీడియోని అయితే మీకు 3 సెక్షన్స్గా డివైడ్ చేస్తున్నాను. సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3 కింద మీకు ఈచ్ సెక్షన్లోని ఒక్కొక్కటిగా క్లారిటీ వస్తుంటుంది. సెక్షన్ 1 రియాలిటీ చెక్. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే నీకు ఎంసెట్ అనేది జేఈ మెయిన్స్ కాదు. సో నీకు 5000 లోపు ర్యాంక్ రావాలనుకుంటే నువ్వు జస్ట్ నీ గోల్ అనేది పాస్ మార్క్స్ ఫర్ క్వాలిఫై కాదు. నీ గోల్ ఏంటంటే 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవరైతే రాస్తున్నారో ఏపీ ఎంసెట్ ఆర్ డిఎస్ ఎంసెట్ వాళ్ళకి 90% అబౌవ్లో ఉండడం. సో ఇప్పుడు నీకు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ కావాలి. ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ఈ స్ట్రాటజీని ఫాలో అయితే మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు. సెక్షన్ 2 స్ట్రాటజీ బ్లూ ప్రింట్. ఓకే, నౌ లెట్స్ బ్రేక్ ఇట్ ఇంటూ 3 zones. ఫస్ట్ ఏంటంటే కాన్సెప్ట్ జోన్ 40%. ఫిజిక్స్లో ఫార్ములాస్ బాగా అర్థం చేసుకో, కెమిస్ట్రీలో ఎన్సీఆర్టీ బిట్స్ చేయి, మ్యాథ్స్ అయితే అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయి అని ప్రాక్టీస్ ఎక్కువ టైం ఇవ్వ. ఏందన్నా ఏం చెప్తున్నాయి అర్థం కావట్లేదు కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు కొన్ని చాప్టర్స్ చూపిస్తాను మ్యాథ్స్లో, ఫిజిక్స్లో. సో ఆ చాప్టర్స్ చేసుకోండి, మీకు ఈజీగా మంచి మార్క్స్ అనేవి వస్తాయి. ఇవిరా బాయ్ ఆ చాప్టర్స్ అనేవి హైపర్బోలిక్ ఫంక్షన్స్ నుంచి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ వరకు ఇవన్నీ కూడా చాలా ఈజీ చాప్టర్స్ రా బాయ్, నీ కోసం తీసుకొచ్చాను. సో ఇవి ఫాలో అయ్యావనుకో గట్టిగా నీకైతే ఖచ్చితంగా 40+ మార్క్స్ అయితే వస్తాయి, గుర్తుపెట్టుకో. సో ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అయిపో. ఇక ఫిజిక్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్కి ఈ చాప్టర్స్ అనమాట అండ్ సెకండ్ ఇయర్కి ఈ చాప్టర్స్. మీరు ఈ చాప్టర్స్ చేశారనుకోండి మీకు ఆల్మోస్ట్ 15 to 17 మార్క్స్ అనేవి కవర్ అయిపోతాయి అండ్ అన్ మార్క్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మ్యాథ్స్ 40+, ఫిజిక్స్ నుంచి 15 to 17 మార్క్స్. కెమిస్ట్రీ అంటారా అన్న, కెమిస్ట్రీ అయితే నేను చెప్పట్లేదు కాన్సెప్ట్. కెమిస్ట్రీలో ఏంటంటే తెలిసింది అందరికీ 3 parts ఉంటాయి, ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ అండ్ ఆల్సో ఇన్ఆర్గానిక్. సో చాలామంది ఏంటంటే ఆర్గానిక్ వదిలేస్తారు, బట్ ఆర్గానిక్ చేయండి, ఒక్కొక్కసారి ఈజీ క్వశ్చన్స్ కూడా వస్తాయి, బేసిక్ క్వశ్చన్స్ అనేవి. సో ఆర్గానిక్ చేయండి అండ్ ఆల్సో ఇన్ఆర్గానిక్ ఈ ఫిజికల్ కెమిస్ట్రీ ఉన్నాయి కదా, మోస్ట్లీ కొన్ని థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ థియరీ చాప్టర్స్ అసలు వదలద్దు, లీవ్ వదలద్దు. పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అవన్నీ మీరు చేయాలి. సో కెమిస్ట్రీకి నేను ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్ ఇవి ఇంపార్టెంట్ కాదని చెప్పట్లేదు. సో మీరు కెమిస్ట్రీ మొత్తం చేయడానికి ట్రై చేయండి. లైక్ కొన్ని చాప్టర్స్ వదిలేయండి కావాలనుకుంటే, స్ట్రైకోమెట్రీ ఇలాంటి వదిలేయండి ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటాయి అవి ఎగ్జామ్ అప్పుడు. సో బట్ మిగతా చాప్టర్స్ మోస్ట్లీ అన్ని కవర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే కెమిస్ట్రీ ఈజ్ స్కోరింగ్ సబ్జెక్ట్. మీరు ఇది ఫాలో అయ్యారు అనుకోండి మీకు ఈజీగా కూడా 70 to 80 మార్క్స్ కవర్ అయిపోతున్నాయి. సో అన్ని మార్క్స్ వస్తే మీకు మంచి ర్యాంక్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ ఈజ్ ప్రాక్టీస్ జోన్ 40%. ఎవ్రీ వీకెండ్ కూడా మాక్ టెస్ట్ అయితే కంపల్సరీ, ఎందుకంటే మీకు అనలైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ దెన్ రైటింగ్. అనలైజ్ చేస్తూ ఏం చేస్తావంటే నువ్వు మిస్టేక్స్ నోట్ చేసుకో. ఆ మిస్టేక్స్ ఏంటంటే నువ్వు సెకండ్ టైం రిపీట్ చేయకుండా చూడాలి. థర్డ్ టైమ్ జోన్ 20%. ర్యాంక్ రావాలంటే టైంలో బిట్స్ సాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు 3 సబ్జెక్ట్స్లో కూడా ఫాస్ట్ డెసిషన్ మేకింగ్ మీకు రావాలి అండ్ ఆల్సో ట్రై టు కంప్లీట్ ది మాక్ టెస్ట్ విత్ ఇన్ 2 hours కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సెక్షన్ 3 సీరియస్ గైడెన్స్. చాలా మంది కూడా మార్చి నుంచి చదవడం స్టార్ట్ చేస్తారు, ఏప్రిల్లో ప్యానిక్ అవుతారు అండ్ ఆల్సో మేలో అయితే టైం లేదని చేయడం ఆపేస్తారు. ఇక జూన్ మంత్లో లాస్ట్ మినిట్లో ఏదో క్రాష్ కోర్సు లేకపోతే రిగ్రెట్స్ అన్ని ఫీల్ అవుతారు. బట్ నువ్వైతే వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే నువ్వు కాస్త డిఫరెంట్గా ఉండాలి. అందుకే స్టార్ట్ టుడే. మీకైతే టైం లేదు కదా అని చెప్పేసి ఎవ్రీడే కూడా 6 hours చదవమని చెప్పట్లా. టైం ఉన్నా లేకపోయినా కూడా ఎవ్రీడే 3 hours చదివినా కూడా ఫోకస్డ్గా కన్సిస్టెంట్గా చదవండి. సో నేను చెప్పే టిప్ ఏంటంటే మీకు ఫస్ట్ ఏంటంటే ప్లాన్ చేసుకోండి, స్కెడ్యూల్ తయారు చేసుకోండి ఇప్పుడే. సో నేను చెప్పిన చాప్టర్స్ అన్నీ కూడా కరెక్ట్ టైం కల్లా, ఎగ్జామ్ ముందు టైం కల్లా అవుతుందో లేదో చూసుకోండి అండ్ ఆల్సో మాక్ టెస్ట్లు రాయండి, రివిజన్ చేయండి అండ్ పీవైక్యూస్ చేయండి, అది కూడా స్పీడ్గా చేయడానికి ట్రై చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే కంపేర్ చేసుకోవద్దు. నా ఫ్రెండ్ స్టార్ట్ చేసేసాడు, నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, సో నేను వన్ పికప్ చేస్తానా, వన్ దాటుకొని వెళ్తానా అని కంపేర్ చేసుకోవద్దు. సో ఎవరైతే మీ ప్రిపరేషన్ ఈరోజే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, యు ఆర్ నాట్ లేట్, యు ఆర్ జస్ట్ ఇన్ టైమ్ టు విన్. అందుకనే కదా ఇప్పటికైనా బాగుపడదాం, చదువుదాం అని చెప్పేసి మీరు ఈ వీడియో చూస్తున్నారు. సో కంపేర్ చేసుకోకుండా మీరు మీ ఫోకస్డ్గా చదవడం ఇప్పుడే స్టార్ట్ చేయండి. అండ్ రిమెంబర్, మీరు ఏదైతే ఈ ఎంసెట్ ఫేజ్లో కష్టపడుతున్నారో మోస్ట్లీ ఇయర్లో మీరు ఎక్కడా కూడా ఎప్పుడు కూడా అంత కష్టపడరు. సో ఈ ఎంసెట్ ఫేజ్ అయితే ఉందో అది మీకు చాలా ఇంపార్టెంట్. సో కష్టపడడానికి ట్రై చేయండి. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. బుక్స్ కానివ్వండి, రీసోర్సెస్ కానివ్వండి, ఇంటర్నెట్ అండ్ ఈ వీడియో కూడా. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు మీరున్నారు.
బిలీవ్ మీ, మీరైతే ఎంసెట్ ఎగ్జామ్ మంచిగా క్రాక్ చేస్తారు. అండ్ ఎవరైతే క్రాక్ చేస్తారని నమ్మకం ఉందో వాళ్ళందరూ కూడా కమెంట్స్లో కిరణ్ అన్న వీ విల్ డూ ఇట్ అని చెప్పండి. అండ్ ఆల్సో మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. అందులో మీకు ఎంసెట్ కావాల్సిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ అనేవి అటాచ్ చేశాను. అండ్ మీకు ప్రాక్టీస్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది టుడే వీడియో. అండ్ మనం మళ్ళీ వీడియోలో కలుద్దాం. అండ్ మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ సూన్. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి సో దట్ నాకు బూస్టప్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి. అండ్ థ్యాంక్ యూ.